ఒరే శాస్త్రి చేసావా అన్నట్టు నీకు విషయం చెప్పాలిరా. లోపల 2 ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళొక్క విధి విధానాలు నీకు కొత్తకుంటాయేమో, అవి చూసి మనం ఫాలో అయిపోవాలి అంతే. రే కాబోయే కోట్ల కంపు వచ్చిందిరా, దిగండి. నమస్కారం అండి సౌరిక్ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. నమస్కారం అండి సాయి గారు. నమస్కారం. ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? ఏం బాగుండడం అండి, బీపీ పైల్స్ 2 వచ్చేసాయండి. కిడ్నీలో స్టోన్స్ పడ్డాయి. కానీ ఆ దిక్కుమాలిన క్యాన్సర్ మాత్రం రావట్లేదండి. ఇదేం ఫ్యామిలీ రా బాబు, ఎవరైనా క్యాన్సర్ రావాలని కోరుకుంటారా? అమ్మాయి చాలా బాగుంది, చూడ్డానికి చాలా లక్షణంగా కూడా ఉంది. నాకు బాగా నచ్చింది. అదేమిటండి, నచ్చాల్సిందే మీ అబ్బాయికి కదా. చాలా చండాలంగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. గురువుగారు ఏమిటండి ఇక్కడంతా నాన్ సింక్ లో ఉంది? శాస్త్రి చెప్పాను కదరా, అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలని. సాయి గారు ఏంటండి ఇది? మాకు ఏ అలవాట్లు లేవండి, అన్ని అమ్మాయికే ఉన్నాయి. మార్నింగ్ మ్యాజిక్ మూమెంట్, ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ డార్క్, నైట్ 90 వేసుకుని పడుకుంటదండి. మా అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచామండి. వాడేనండి నా కొడుకు, మొన్నే జైలు నుంచి వచ్చాడు. జైలు నుంచి వచ్చాడా? ఒరే వాడు వచ్చింది జైలు నుంచి రా, ఏదో జపాన్ నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతారేంట్రా? ఈవిడ నా భార్య. అదేనండి హౌస్ వైఫ్. లేదండి నా వైఫ్. ఇంతకీ ఈ అబ్బాయేనా మీ అమ్మాయికి బాయ్ బెస్టీ? అవునండి, నిన్ననే గ్రూప్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ ఇద్దరు ఓయోకెళ్ళి చదువుకున్నారు. మీ ఇద్దరు రిలేషన్ చూస్తుంటే ఈ వయసులో కూడా నాకెవరితోనైనా బెస్టీగా ఉండాలని ఉంది. వీధిలో తెలిసిన ఆంటీలు చాలా మంది ఉన్నారు కదండి, మాట్లాడదాం. గురువు గారు మీరు అన్నట్టు విచిత్రం కాదండి, పిచ్చండి వీళ్ళందరికీ. మరి మీ అబ్బాయి మా అమ్మాయిని ఎలా చూసుకుంటాడో? అయ్యో సౌరిక్ గారు, మీరు ఇంట్లో కాఫీ తాగే పద్ధతి మాకు బాగా నచ్చిందండి. గురువు గారు కాఫీ అందరూ నోటుతోనే కదా తాగుతారు, వీళ్ళెలా తాగుతారు? అబ్బా షుగర్ తక్కువైందే. చదవల్లారా.